వెనక మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు. వారి అభ్యర్థంతో అరబిందో నుంచి 100 కోట్లు అప్పిప్పించా. మద్యం విధానంపై తొలి 2 భేటీలు మా ఇంట్లోనే. ఏపీ ఎస్బీసీఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి పాల్గొన్నారు. ముడుపుల సంగతి మాత్రం తెలియదు. రాజకేశ్ రెడ్డిది క్రిమినల్ బ్రెయిన్. అతని నెట్వర్క్లో అవినాష్ రెడ్డి, చాణక్యరాజులు కీలకం. మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో విజయసాయిరెడ్డి వెల్లడి. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీగా అనిశ్చిత లబ్ధి పొందిన కంపెనీలో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక రాజకేశ్ రెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి బయటపెట్టారు. వ్యాపారం చేసుకుంటాం, మీ అరవిందో కంపెనీ నుంచి 100 కోట్లు అప్పిప్పించండి అని మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్ యజమాని ముగ్గురు వచ్చి తనను అడిగారన్నారు. అరబిందో శరత్ చంద్రారెడ్డికి సిఫార్సు చేసి అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి 60 కోట్లు, డీకార్ట్కి 40 కోట్లు రుణం ఇప్పించానని వెల్లడించారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడయ్యాక నూతన మద్యం విధానానికి సంబంధించిన తొలి 2 సమావేశాలు హైదరాబాద్ తాడేపల్లిలోని తన నివాసాల్లో జరిగాయని అంగీకరించారు. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా శుక్రవారం ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలోకి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిన ఆయన సాయంత్రం 5 గంటలకి బయటకు వచ్చారు. దాదాపు 3 గంటల పాటు దర్యాప్తు అధికారులు 20కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కుంభకోణం వెనుకున్న సూత్రధారులు, పాత్రధారుల వివరాలపై ప్రశ్నించగా పొడిగా జవాబులు చెప్పారు. మద్యం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏదైనా సరే రాజకేశ్ రెడ్డిని అడగాలంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి సమాధానాల పట్ల సిట్ అసంతృప్తిగా ఉంది. మరోసారి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలవనున్నట్టు సిట్ అధికారులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడేంటి, కుంభకోణం జరిగిపోయి